హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనం ఇప్పుడు డిఎస్సి పడుతుందన్నారు కదండి. దానికోసం మ్యాథ్స్ మెథడాలజీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో నుంచి న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి మనం బిట్స్ ఇస్తున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి గణిత శాస్త్రం అంటే అర్థం, శాస్త్రం అని ఫస్ట్ టాపిక్. స్వభావం, విస్తృతి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లోదండి. దాంట్లో నుంచి మనము ఎంసిక్యూ తయారు చేసాం. మ్యాథమెటిక్స్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? మీకు తెలిస్తే కింద కామెంట్లో ఆప్షన్స్ కూడా పెట్టండి. లాటినా, గ్రీకా, సంస్కృతమా, ఆంగ్లమా? గ్రీకు, ఆప్షన్ బి. గ్రీకు భాషలో మ్యాంతసిన్ అనే పదానికి అర్థం ఏమిటి? కళ, శాస్త్రం, నేర్చుకోవటం, లెక్కించటం. నేర్చుకోవటం, ఆప్షన్ సి. టెక్ని అనే గ్రీకు పదానికి అర్థం విజ్ఞానం, లెక్క, ఒక కళ ఆరు సూక్ష్మ పద్ధతి, సంఖ్య. ఆప్షన్ సి. సంస్కృతంలో గణ్ అనే పదానికి అర్థం ఆకారం, కొలత, లెక్కించటం, పరిమాణం. ఆప్షన్ సి. గణితం అంటే ఏమిటి? ఆకారాల శాస్త్రం, సంఖ్యల శాస్త్రం, గణన శాస్త్రం. ఆప్షన్ డి. హిందీ ఆర్ పంజాబీ భాషలలో గణితానికి ఉపయోగించే పదం గణిత్. ఆప్షన్ సి. గణితం సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం అని ఎవరు నిర్వచించారు? పియాజే, బెల్, యూక్లిడ్, ఆర్యభట్ట. ఆప్షన్ బి, బెల్. గణితం సంఖ్య, పరిమాణం, ఆకారాల శాస్త్రం అనే నిర్వచనం ఏ అంశాలను సూచిస్తుంది? సంఖ్యలు, పరిమాణాలు, ఆకారాలు. 9th, పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తపరచడానికి ఉపయోగపడే భాష ఏది? తెలుగు, ఆంగ్లం, గణితం, సంస్కృతి. గణితం. క్రింది వాటిలో గణితానికి సరియైన లక్షణం ఏది? భావోద్వేగ భాష అంటే తార్కిక భాష అనేది సరియైన లక్షణం. ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని ఎవరు నిర్వచించారు? బెర్నార్డ్ రస్సెల్, పియర్స్, ఫ్రాంక్లిన్, లాక్. బెంజమిన్ పీర్స్. పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థ గణితం అని ఎవరు నిర్వచించారు? బెంజమిన్ పీర్స్, లాక్, మేరియా పియరీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్. మేరియా పియరీ. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని ఎవరు నిర్వచించారంటే మేరియా పియరీ. గణితం సంఖ్యలకు, అంతరాళాలకు సంబంధించిన శాస్త్రం అనే నిర్వచనం దేనిని సూచిస్తుంది? భాషాత్మక స్వభావం, సౌందర్య స్వభావం, నిర్మాణాత్మక స్వభావం, పరిమాణాత్మక స్వభావం. పరిమాణాత్మక స్వభావాన్ని చూపిస్తుంది. హేతువాద దృక్పథం ఉత్పాదకతల కోసం ఏర్పడిన విజ్ఞాన శాస్త్రము ఏమిటి అంటే భౌతిక శాస్త్రమా, రసాయన శాస్త్రమా అంటే గణిత శాస్త్రం. గణితం అంటే సంఖ్యలతో కొలతలు అనే నిర్వచనం ఏ అంశాన్ని ప్రధానంగా చూపిస్తుంది? అంటే గణితం అంటే అర్థమా, లేదా గణిత పరిధిన, గణిత అర్థాన్న, గణిత లక్షణాన్న, గణిత ఉద్దేశాన్న సూచిస్తుంది. గణితం అంటే సంఖ్యలతో కొలతలు అనే నిర్వచనం ఏ అంశాన్ని ప్రధానంగా చూపిస్తుంది? అర్థాన్ని. గణితం యొక్క అర్థం అంటే గణితం అంటే సంఖ్యలతో కొలతలతో అనే నిర్వచనం ఏ అంశాన్ని ప్రధానంగా చూపిస్తుంది అంటే గణితం అంటే అర్థం. అమూర్త భావనలతో తర్కబద్ధంగా, విశ్లేషణాత్మకంగా వ్యవహరించటానికి ఉపయోగపడేది ఏమిటి? గణితం.
గణిత శాస్త్రం అంటే ఒక విధమైన తార్కిక నిర్మాణం అనే వాక్యం ఏ లక్షణాన్ని సూచిస్తుంది? గణిత అర్థాన్న, గణిత పరిధిన, గణిత లక్షణాన్న, గణిత ఉద్దేశాన్న? గణిత శాస్త్రం అంటే ఒక విధమైన తార్కిక నిర్మాణం. గణిత శాస్త్రం అంటే ఒక విధమైన తార్కిక నిర్మాణాన్ని, గణిత లక్షణాన్ని సూచిస్తుంది. గణిత అర్థాన్ని సూచిస్తుంది. గణిత అర్థాన్ని సూచిస్తుంది. గణిత అంటే అర్థం ఏంటిదంటే, గణిత శాస్త్రం అంటే ఒక విధమైన తార్కిక నిర్మాణం అనే వాక్యం ఏ లక్షణాన్ని సూచిస్తుందంటే గణిత అర్థాన్ని. దత్తాంశం నుంచి సారాంశం సాధించే పద్ధతిగా గణితాన్ని పేర్కొనటం వల్ల ఏ ప్రక్రియ సూచించబడుతుంది? గణిత శాస్త్రం. గణిత అర్థంలో గణిత శాస్త్రం అంటే అర్థం ఏంటంటే దత్తాంశం నుంచి సారాంశం సాధించే పద్ధతిని గణిత శాస్త్ర అర్థం అని కూడా అంటారు. గణిత శాస్త్రం అంటే ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి అనే నిర్వచనం ఏ కోణాన్ని సూచిస్తుంది? సౌందర్యాత్మక కోణాన్ని సూచిస్తుంది. గణితం అమూర్త భావనలతో కూడిన శాస్త్రం అని చెప్పటం వల్ల ఏ లక్షణం తెలుస్తుంది? అమూర్త స్వభావం. ఇది కూడా గణిత అర్థమే. గణితం అంటే అమూర్త భావన, ఇది గణిత అర్థం అండి. యాక్చువల్గా గణిత స్వభావం, గణితం అమూర్త భావనలతో కూడిన ఒక శాస్త్రం అంటే గణితానికి అర్థం అన్నమాట. అది కూడా హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని ఎవరు నిర్వచించారు? రసెల్, ఫ్రాంక్లిన్, పియర్స్, లాక్. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, మానవుని నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది గణితం అని ఎవరు నిర్వచించారు? లాక్, పియర్స్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, బెర్నార్డ్ రసెల్స్. బెంజమిన్ ఫ్రాంక్లిన్. అనిశ్చిత భావాలను విశ్లేషించి నిశ్చిత భావనలుగా మార్చే ప్రక్రియ ఏది? గణితం. వస్తువుల మధ్య గల సంబంధాలను తెలిపేది ఏ శాస్త్రం? గణిత శాస్త్రం. స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. పరస్పర సంగతలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని ఎవరు నిర్వచించారు? లాక్, ఫ్రాంక్లిన్, పియర్స్, బెర్నార్డ్ రసెల్. బెర్ట్రాండ్ రసెల్స్. గణిత శాస్త్ర స్వభావంలో ముఖ్య లక్షణం ఏది? ఆప్షన్స్ ఏమేమి లేదండి. మానవ నిర్మితం, మానవ నాగరికతకు అర్థం లాంటిది. గణిత శాస్త్ర స్వభావంలో ముఖ్య లక్షణం ఏంటంటే ఇది గణితం అనేది మానవ నిర్మితం, ఇది కేవలం మానవుని కృషి. మానవ నాగరికతకు గణితం అర్థం వంటిది. అర్థం, నాట్ అర్థం. ఇది అర్థం. నాగరికతకు అర్థం వంటిది. సమాజంలో ఏ స్థాయికి చెందిన వ్యక్తినైనా, ఏ వృత్తికైనా, ఉద్యోగానికైనా గణిత జ్ఞానం అవసరం. ఇది ఎలా? గణిత శాస్త్ర స్వభావం అనేది సాంఘిక స్వభావమా, ప్రయోజన స్వభావమా, క్రమశిక్షణ స్వభావమా, ఉపజ్ఞత స్వభావమా? సమాజంలో ఏ స్థాయికి చెందిన వ్యక్తినైనా, ఏ వృత్తికైనా, ఉద్యోగానికైనా గణిత జ్ఞానం అవసరం. అది గణిత ప్రయోజన స్వభావం. మాలిమి శాస్త్రం అంటే ఏంటిది? రవాణా శాస్త్రం, రైల్వే శాస్త్రం, నౌకాయాన శాస్త్రం, భౌతిక శాస్త్రం. మాలిమి శాస్త్రం అంటే నౌకాయాన శాస్త్రం. గణిత శాస్త్రం భాష ఎలా ఉంటుంది? అది గణిత శాస్త్ర భాష ఎలా ఉంటుంది? స్పష్టమైనదిగాను, ఖచ్చితమైనదిగాను ఉంటుంది. మాలిమి శాస్త్రంలో ఏ రకమైన గణితాన్ని ఉపయోగిస్తారు? త్రికోణమితిన, జ్యామితిన, రేఖాగణితమున, అంకగణితమున? జ్యామితి అని ఉపయోగిస్తారు.
భూములు కొలిచే సర్వేయర్లు ఏ గణితాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు? అంకగణితం, జామితీయం, త్రికోణమితి, రేఖాగణితం. మాలిమి శాస్త్రంలోనేమి జామితీయాన్ని ఉపయోగిస్తారు. భూములు కొలిచే సర్వేయర్లేమో త్రికోణమితిని ఉపయోగిస్తారు. కళాకారులు సమతలం మీద త్రిమితీయ ప్రపంచాన్ని పటాలు వస్తువులుగా చూపించటానికి ఏ ఏ రకమైన గణితాన్ని ఉపయోగిస్తారు? కళాకారులు సమతలం మీద త్రిమితీయ ప్రపంచాన్ని పటాలు వస్తువులుగా చూపించటానికి ఏ రకమైన గణితాన్ని ఉపయోగిస్తారు అంటే జామితీయన, రేఖాగణితాన్ని, అంకగణితమున, త్రికోణమితిన? జామితీయను. సంగీత పరికరాల నుంచి వచ్చే మధురమైన రాగాలకు ఆధారమైన గణితం జామతీయన, రేఖాగణితమా, అంకగణితమా, త్రికోణమితిన? సంగీత పరికరాల నుంచి వచ్చే మధురమైన రాగాలకు ఆధారమైన గణిత శాస్త్రం జామితీయన, రేఖాగణితమా, అంకగణితమా, త్రికోణమితిన? తెలిస్తే కామెంట్ కూడా చేయండి. అంకగణితం. ఆధునిక నాగరికతకు కేంద్రంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిలో విశేషమైన పాత్ర పోషించేది గణిత శాస్త్ర నిర్వచనమా, గణిత శాస్త్ర స్వభావ లక్షణమా, గణితం యొక్క అర్థమా, గణిత పరిధి యొక్క లక్షణమా? గణిత స్వభావ లక్షణం. శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు శాస్త్ర సాంకేతిక అంశాలను గణిత పునాదులపై నిర్మిస్తారు. ఇది గణితం యొక్క నిర్వచనమా, గణిత స్వభావ లక్షణమా, గణితం యొక్క అర్థమా, గణిత పరిధినా? గణిత స్వభావ లక్షణం. గ్రహ సంబంధమైన చలనం విశ్వంలో వాటి పరిభ్రమణ అంశాలను గణించటంలో ఏ శాస్త్రజ్ఞులు గణితం ఉపయోగిస్తారు? ఖగోళ శాస్త్రజ్ఞుల, రసాయన, ఆధునికన, విజ్ఞాన శాస్త్రజ్ఞుల? గ్రహ సంబంధమైన చలన విశ్వంలో ఖగోళ శాస్త్రజ్ఞులు. ఒక పదార్థం ఆమ్లత్వాన్ని అంటే pH విలువలను లెక్క కట్టడానికి సంవర్గాలను వాడతారా, అంకగణితాన్ని వాడతారా, రేఖాగణితమును వాడతారా, బీజగణితాన్ని వాడతారా? ఒక పదార్థం ఆమ్లత్వాన్ని అంటే pH విలువను లెక్క కట్టడానికి సంవర్గమానాల, అంకగణితమా, రేఖాగణితమా, బీజగణితమా? సంవర్గమానాలు వాడతాం. గ్రాఫ్ సిద్ధాంతాన్ని ఏ పరిశోధకులు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ జీవశాస్త్రం, ఆప్షన్ బి రసాయన శాస్త్రం, ఆప్షన్ సి సాంఘిక శాస్త్రం, ఆప్షన్ డి సామాజిక శాస్త్రం. అంటే గ్రాఫ్ సిద్ధాంతాన్ని ఏ శాస్త్ర పరిశోధకులు ఉపయోగిస్తారు అంటే రసాయన శాస్త్ర పరిశోధకులు అండి. గ్రూప్ థియరీ ఇది ఎవరు యూజ్ చేస్తారు? విద్యుత్ వలయంలోన, రక్షణ శాఖలోన, రసాయన శాఖలోన, ఖగోళ శాఖలోన? రక్షణ శాఖకు సంబంధించిన రహస్య సమాచారంలో గ్రూప్ థియరీని ఉపయోగిస్తారు. రహస్య సమాచారంలో గ్రూప్ థియరీని ఉపయోగిస్తారు. గ్రాఫ్ థియరీ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? రక్షణ శాఖలోన, న్యూటన్ నియమాలోన, విద్యుత్ వలయంలోన, చలన నియమాల్లోన? గ్రాఫ్ థియరీని విద్యుత్ వలయంలో ఉపయోగిస్తారు. బులియన్ బీజగణితమని ఏ వృత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తారు? ఉపాధ్యాయ వృత్తిలోన, రైల్వే వృత్తిలోన, కంప్యూటర్ వృత్తిలోన, పరిశోధన వృత్తిలోన? కంప్యూటర్ వృత్తిలో. గణిత స్వభావంలో ముఖ్యమైన లక్షణం ఏంటిది? ప్రయోజనం, ఉపజ్ఞత, హేతువాదం, విశ్వసనీయత. గణిత స్వభావంలో ముఖ్యమైన లక్షణం ఏమిటి? ప్రయోజనం, ఉపజ్ఞత, హేతువాద, విశ్వసనీయత. ముఖ్యమైన లక్షణం ఉపజ్ఞత. గేమ్ థియరీ గేమ్ థియరీని ఎక్కడ యూజ్ చేస్తారు? రసాయన శాస్త్రంలోనా, భౌతిక శాస్త్రంలోనా, ఆర్థిక శాస్త్రంలోనా, ఖగోళ శాస్త్రంలోనా?
ఆర్థిక శాస్త్రవేత్తలు నూతన ఆర్థిక సిద్ధాంతాలను అభివృద్ధి పరచటంలోనూ రేఖీయ కార్యక్రమ విధానం దీంట్లో ఈ ఆర్థిక శాస్త్రజ్ఞులు అనమాట వాళ్ళ యొక్క ఆర్థిక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరచుకోవటంలో రేఖీయ కార్యక్రమం అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారు, మరియు గేమ్ థియరీని ఉపయోగిస్తారు, మరియు సాంఖ్యక శాస్త్రాలను కూడా ఎవరు ఉపయోగిస్తారంటే ఆర్థిక శాస్త్రవేత్తలు. గేమ్ థియరీ, రేఖీయ కార్యక్రమ విధానం, సాంఖ్యక శాస్త్రాలను ఈ మూడు ఆర్థిక శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు. రామానుజాన్ని పరామర్శించటానికి వచ్చిన గణిత శాస్త్రవేత్త ఎవరు? బెంజమిన్ పీర్స్, బెకెన్, నెపోలియన్, జిహెచ్ఆర్డి. హార్డీ ప్రయాణించిన టాక్సీ సంఖ్య ఎంత? 1729. 1729 యొక్క సంఖ్య ప్రత్యేకత ఏమిటి? రెండు ప్రధాన సంఖ్యల గుణితమా? రెండు గణాల మొత్తంగా ఒకే విధంగా రాయగల సంఖ్యన? రెండు గణాల మొత్తంగా రెండు విధాలుగా రాయగల అతి చిన్న సంఖ్యన? పరిపూర్ణ సంఖ్యన? రెండు గణాల మొత్తంగా రెండు రకాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య. గణిత భావనకు సంబంధించిన ప్రాథమిక స్వభావాన్ని వెలికి తీసే ప్రక్రియ. గణిత భావనకు సంబంధించి ప్రాథమిక స్వభావాన్ని వెలికి తీసే ప్రక్రియను ఏమంటారు? అమూర్తమైనది అంటారా, మూర్తమైనది అంటారా, వ్యక్తిగతమైనది అంటారా, నిర్వచనమైనది అంటారా? గణిత భావనకు సంబంధించిన ప్రాథమిక స్వభావాన్ని వెలికి తీసే ప్రక్రియ అమూర్తమైనది. ఈ క్రింది వాటిలో గణితానికి సంబంధించిన అమూర్త భావనలు బీజగణితం, రేఖాగణితం, అంకగణితం ఈ మూడు కలిపి మనకి గణితానికి సంబంధించిన అమూర్త భావనలు అంటారు. అంటే అమూర్త భావన అంటే ఏంటిది? ఒక భావన లేదా అంశం గురించి ప్రత్యక్ష అనుభూతిని పొందలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ భావన అమూర్తమైనదిగా చెప్పవచ్చు. గణితం అనేది ఎన్నో అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. గణితం అనేది ఎన్నో అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. ప్రాథమిక నియమాలను, సూత్రాలను గుర్తింపబడిన అమూర్త భావనలు నిర్వచించబడ్డాయి. నెక్స్ట్, అమూర్త భావనల్లో ముఖ్యంగా క్రింది ప్రయోజనాలు ఏమిటి? 1. వివిధ విభాగాల మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. అమూర్త భావనల్లో ముఖ్యంగా క్రింది ప్రయోజనాలండి. 1. గణితంలోని వివిధ విభాగాల మధ్య సంబంధాన్ని వివరిస్తాయి లేదా తెలియజేస్తాయి. ఈ ఒక విభాగంలోని తెలిసిన ఫలితాలు సంబంధిత విభాగంలోని సంబంధాలను వివరించగలవు. ఒక విభాగంలోని సంకేతాలు, పద్ధతులు సంబంధిత విభాగంలోని ఫలితాలు నిరూపించడానికి ఉపయోగించవచ్చు. ఈ మూడండి. ఇవన్నీ అమూర్త భావనలో ఉన్న ముఖ్యంగా ప్రయోజనాలు. గణితం ఎలాంటి స్వభావం మీద నిర్మితమైనది? యథార్థత మీద, ప్రయోగాల మీద, పరిశీలన మీద, నిర్వచితమైనదిగా. గణితం ఎలాంటి స్వభావం మీద నిర్మితమైనది? యథార్థత మీద నిర్మితమైనది. గణిత స్వభావం ఎలా ఉంటుందంట? యథార్థంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో బౌద్ధికంగా జరిగే ప్రక్రియనే హేతువాదం అంటారా, తర్కం అంటారా, మూర్తం అంటారా, పైవేవి కాదా? ఒక వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో బౌద్ధికంగా జరిగే ప్రక్రియనే తర్కం అంటారు. తర్కం అంటే ఏమిటి? ఇక్కడ అంగీకృత, ఇంకా ఆప్షన్స్ లేవండి, మొత్తం ఇక్కడ రాసేసిన. తర్కం అంటే అంగీకృత ప్రాథమిక అంశాల నుంచి ముగింపును రాబట్టేవి. 2. ముగింపు ఆమోదయోగ్యమైనదో కాదో నిర్ధారించడానికి అవసరమైన పద్ధతులను. 3. ముగింపును రాబట్టడానికి అవలంబించిన ప్రక్రియపైన ఎక్కువ శ్రద్ధగా ఉండేదాన్నే మనం తర్కంగా నిర్వచించవచ్చు. అన్నమాట. ఇవన్నీ తర్కం అంటే ఈ 3. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయని ఎవరు భావించారు? రస్సెల్
వైట్ హెడ్, లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకెర్. ఆప్షన్ డి డేవిడ్ హిల్బర్ట్. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయని చెప్పింది బెర్ట్రాండ్ రసెల్స్ అండ్ వైట్ హెడ్. గణితం అంటే అది ఒక తార్కిక ఆలోచన, మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, సహజ ఆలోచన. తార్కిక ఆలోచన. గణితం అంటేనే ఒక తార్కిక ఆలోచన. గణిత ఫలితంలో సరైందో కాదో సరిచూసుకునే అవకాశం దేనికి సంబంధించింది? గణిత స్వభావం యొక్క పరిధికినా, గణితానికి ఉన్న విశిష్టమైన లక్షణమా, గణిత జ్ఞానానికి సంబంధించిందా, గణిత ఉద్దేశానికి సంబంధించిందా? అంటే ఒక గణితంలో ఒక సమస్యను సాధించిన తర్వాత వచ్చిన ఫలితం సరి అయిందో కాదో సరిచూసుకునే అవకాశం ఉంటుంది. గణితానికి ఉన్న గొప్పది ఏంటంటే విశిష్టమైన లక్షణం. అంటే సమస్య సరి అయిందో కాదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునే అవకాశం ఉంటుందని మీనింగ్. గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు, అది అందమైంది కాబట్టే చదువుతాడు అని ఎవరు నిర్వచించారు? పోయెన్కేర్, బెర్ట్రాండ్ రసెల్, లియోపార్డ్ క్రోనెకర్, డేవిడ్ హిల్బర్ట్. గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు, అది అందమైందని గాని కాబట్టే చదువుతాడు అని చెప్పింది హెన్రీ పోయెన్కేర్. ఆప్షన్ ఏ. ఆయన దృష్టిలో ఎలాంటిది అంటే గణితం అనేది అందమైనది మరియు సౌందర్యవంతమైనది కూడా. మనిషికి ఆనంద అనుభూతిని కలిగించేదే సౌందర్యం. ఇలాంటి సౌందర్యత ఉండటం వల్ల గణితం అభ్యాసం ఆనందానుభూతిని కలిగిస్తుందని ఆయన అభిప్రాయం పడ్డాడు. ఆయన దృష్టిలో అందమైనది అంటే మనం ఇంటి ముందు ముగ్గులు వేస్తాం, అవి జామితీయ సౌష్ఠవ ఆకారంలో ఉంటాయి. అలాగే ఆకారాలు, త్రిభుజాలు ఇవన్నీ ఆయన దృష్టిలో గణిత భావనలే. అవన్నీ ఎలా ఉంటాయంట? అందమైనగా ఉంటాయి. గణితపర భావన అయినది క్రింది వాటిలో సౌష్ఠతమైన రేఖలు, ఆకారాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, పంచభుజాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే అందంగా ఉంటాయి. ఇవన్నీ ఏ భావనలు? గణిత భావనలే. ఆల్ గణిత సౌందర్య స్వభావానికి సంబంధించినవి అంటే చారిత్రక నిర్మాణాలు, చార్మినార్, తాజ్మహల్ లాంటివి, చిత్రాలు, శిల్పాలు ఇవన్నీ కూడా గణిత నియమాలకు లోబడి అందంగా తీర్చబడినవి. అలాగే సౌష్టము, అనుపాత నిష్పత్తి, సర్వసమానత్వం, జామితీయ ఆకారాలు, తర్వాత జిరాఫీలోని మచ్చలు, జీబ్రాలోని గీతలు, చెట్టు కొమ్మలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ గణితం యొక్క సౌందర్యాన్ని చూపిస్తాయి అన్నమాట. ఇవన్నీ దేని మూలాలు? జామితీయ మూలాలు కలిగినవి. ఈ మొత్తం పాయింట్స్ అండి. ఆయన దృష్టిలో, పోయింకేర్ దృష్టిలో గణితం అంటే అందమైనది, సౌందర్యవంతమైనది. గణితం ఏ పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించటానికి వీలైన శాస్త్రం? తార్కిక పద్ధతి, పరిశీలన పద్ధతి, హేతువాదన పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఏ పద్ధతిలో ఖచ్చితమైన ఫలితాలను సాధిస్తుంది? తార్కిక పద్ధతి. గణితంలో వివేచన ఎన్ని రకాలుగా ఉంటుంది? గణిత వివేచనలు 2 రకాల, 3, 4, 5. గణిత వివేచన 2 రకాలు. నిత్య జీవితంలో వినియోగించటం సహజ జ్ఞానం ఏ విధానికి సంబంధించింది? నిగమన వివేచన, ఆగమన వివేచన, ఆగమన నిగమన వివేచన, హేతువాదన. నిత్య జీవితంలో వినియోగించే సహజ జ్ఞానం అనేది ఆగమన నివేచన. గణితవేత్తలు సిద్ధాంతాలను, సాదృశ్యాలను, సూత్రాలను వివరించటంలో దేనికి ఉపయోగిస్తారు? గణిత శాస్త్రవేత్తలు కూడా సిద్ధాంతాలకు సాదృశ్య ఉదాహరణల ద్వారానే రూపొందిస్తారు. ఈ విధంగా రూపొందించిన సూత్రాలను వివరించటంలో మాత్రం
ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే తార్కిక నిగమనాన, తార్కిక ఆగమనాన, నిగమనాన, సహజ ఆగమనాన. సిద్ధాంతాల సాదృశ్యాలు ఉదాహరణలతో రూపొందిస్తారు కదా, ఆ రూపొందించిన సూత్రాలను వివరించటంలో తార్కిక నిగమనాన్ని ఉపయోగిస్తారు. సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయటం అంటే నిగమన వివేచనమా, తార్కిక వివేచనమా, ఆగమన వివేచన పైవన్నీయున. సార్వత్రిక సత్యం అంటే ఇక్కడ సార్వత్రిక సత్యం అన్ని రుజువు చేయటం అంటే ఏంటిదంటే ఆగమన వివేచనం. ఆగమన వివేచనం అంటే ఏంటిది? సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయటం. ఆగమన వివేచనం అంటే సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయటం. నెక్స్ట్ క్వశ్చన్. ఆగమన వివేచన అంటే రకరకాల గణితాంశాలను పరిశీలించి వాటి వ్యత్యాసాలను, సంబంధాలను విశ్లేషించి ఒక విషయం నిర్ధారణ లేదా సాదరీకరణ చెయ్యటం. ఇది ప్రయోగాత్మక తార్కికవాదమా, ప్రయోగాత్మక హేతువాదమా, ప్రయోగాత్మక సహజవాదమా, ప్రయోగాత్మక సహ వ్యవస్థితమా? ఆగమన వివేచన అంటే రకరకాలుగా గణితాంశాలను పరిశీలించి వాటి వ్యత్యాసాలను, సంబంధాలను విశ్లేషించి ఒక విషయం నిర్ధారణ లేదా సాదరీకరణ చెయ్యటాన్ని ప్రయోగాత్మక తార్కికవాదంగా చెప్పవచ్చు. సానుభవ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు ఈ వేటిపైన ఆధారపడి ఉంటాయి? హేతువాదం పైన, నిగమన వివేచనం పైన, ఆగమన వివేచనం పైన, తార్కికం పైన. నిగమన వివేచనం పైన స్వానుభావ విషయాలు, నిర్వచిత పదాలు, స్వీకృతాలు మొదలైనవన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి. విస్తారమైన అర్థంలో తీసుకొచ్చినట్లయితే గణితం అనేది అన్ని రకాల నిగమన వివేచనం పెంపొందించటమే అని ఎవరి అభిప్రాయము? వైట్ హెడ్, రస్సెల్, ప్రోయంకర్, బెర్తలాట్. వైట్ హెడ్ ఆయన ప్రకారం ఒక విస్తారమైన అర్థంలో తీసుకొచ్చినట్లయితే గణితం అనేది అన్ని రకాల నిగమన వివేచనను పెంపొందించటమే. అన్ని భౌతిక పరిశోధనలకు తప్పనిసరిగా పరికరం గణితం అని ఎవరి అభిప్రాయము? అన్ని భౌతిక పరిశోధనలకు ఒక తప్పనిసరి పరికరం గణితం. వైట్ హెడ్, బెర్ట్రాండ్ రస్సెల్, బెర్తలాట్, జాన్ డూయి. బెర్తలాట్. జ్ఞానార్జన వివిధ శాఖలైన గణితం, భాష, విజ్ఞాన శాస్త్రం మొదలైన పాఠ్య విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య ఉండే అంతర్ సంబంధాన్ని చూపేటట్లు వ్యవస్థీకరించిన ఒక మంచి పద్ధతినే సహసంబంధ సూత్రమని ఎవరు భావించారు? హెర్బర్ట్, బ్రాడ్ఫోర్డ్, బెర్తలాట్, వైట్ హెడ్. ఇక్కడ హెర్బర్ట్ ప్రకారం పాఠ్య విషయాలు, సంశ్లేషణ ఇవి గుర్తుంచుకుంటే మనకి హెర్బర్ట్. ఏదైనా ఒక విషయంలోని సమస్యని మరొక విషయం సహాయంతో పరిష్కరించటమే సహసంబంధం అని. ఏదైనా ఒక విషయం మరొక విషయం. బ్రాడ్ఫోర్డ్, వైట్ హెడ్, బెర్తలాట్, హెన్రీ పాయింకర్. బ్రాడ్ఫోర్డ్. సహసంబంధాలు 2, 3, 4, 5 ఎన్ని రకాలు? సహసంబంధాలు 2 రకాలు. బాహ్య సంబంధాలు, అంతర్గత సహసంబంధాలు. ఒక అంశంలో సామర్థ్యం మరొక అంశంలో సామర్థ్యాన్ని పెంపొందించటం అని ఎవరి అభిప్రాయంగా నిర్వచించవచ్చు? హెర్బర్ట్, బ్రాడ్ఫోర్డ్, థార్న్డైక్, న్యూటన్. థార్న్డైక్. ఒక అంశంలో పొందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించటాన్ని ఏమంటారు?
సహసంబంధం. గణితానికి ఇతర పాఠ్య విషయాలతో ఉన్న సంబంధాన్ని ఏమని అంటారు? ఇతర పాఠ్యాంశాలతో. అది అంతర్గత సహసంబంధమా, బాహ్య సహసంబంధమా, కేంద్రీకృత సహసంబంధమా, తార్కిక సహసంబంధమా? ఇతర పాఠ్య విషయాలతో గల సంబంధాన్ని మనము బాహ్య సహసంబంధం అంటారు. సకల శాస్త్రాలకి మూలం గణితం. ద్వారం లాంటిది అని ఎవరు నిర్వచించారు? న్యూటన్, ఐన్స్టీన్, బెకెన్, పోయెన్కేర్. బెకెన్. వివిధ శాఖల మధ్య ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని ఏమని నిర్వచిస్తారు? అంతర్గత సంబంధం. కలన గణితాన్ని వినియోగించటం వలన ఏ శాస్త్రం అభివృద్ధి చెందుతుంది? రసాయన శాస్త్రం. గణిత శాస్త్రంలన్నిటిలోని శాస్త్రం, కళలన్నిటిలోని కళ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఉన్నత గణిత జ్ఞానం లేకపోతే భౌతిక లేదా సాధారణ రసాయన శాస్త్రం అభివృద్ధిని అనుసరించడం సాధ్యం కాదు అనే భావనను ఏమి సూచిస్తుంది? రసాయన శాస్త్ర గణిత అత్యవసరం. ద్రావణీయత, ఉష్ణోగ్రత, పీడనాల మధ్య సంబంధాన్ని ఎలా చూపిస్తారు? పట్టికల ద్వారానా, వచన రూపంలోన, రేఖా చిత్రాల ద్వారా, కథల ద్వారానా? రేఖా చిత్రాల ద్వారా. ఎవరి సిద్ధాంతాలు గణిత సూత్రాల ద్వారా సూచించబడ్డాయి? ఎవరి సిద్ధాంతాలు గణిత సూత్రాల ద్వారా సూచించబడ్డాయి? న్యూటన్, ఐన్స్టీన్, బెర్తలాట్, చార్లెస్ బబేజ్. న్యూటన్. కర్బన రసాయన శాస్త్రంలో కర్బనను ఎలా సూచిస్తారు? త్రిభుజంగాన, వృత్తంగాన, క్రమషడ్భుజిగాన, చతురస్రంగాన? కర్బన రసాయన శాస్త్రంలో క్రమషడ్భుజిగా, హెక్సాగానల్ ఆకారంలో. లోహాల సమ్మేళనాల అధ్యయనంలో ఉపయోగించే గణిత విభాగం ఏది? లోహాల సమ్మేళనం మొదలైన వాటిలో గణితాన్ని ఉపయోగించే సంఖ్యా సిద్ధాంతమా, కలన గణితమా, జామితి మాత్రమేనా, గణాంక శాస్త్రమునా? కలన గణితం. ఈ కలన గణితం వలనే రసాయన శాస్త్రం అభివృద్ధి చెందింది. రసాయన శాస్త్రంలో గణిత సమస్యలుగా మార్చగల అంశం ఏది? పదార్థాలు, పరిణామాలు, నిష్పత్తులు. గణిత శాస్త్రం పరంగా ఉన్నప్పుడే జీవశాస్త్రం విజ్ఞాన శాస్త్రం అవుతుంది. కాంట్, జేడబ్ల్యూ మెమోరీ, హార్లాక్, రసూల్. జేడబ్ల్యూ. సారీ అండి, కాంట్. ఇది రాంగ్. గణిత శాస్త్ర పరంగా ఉన్నప్పుడే జీవశాస్త్రము విజ్ఞాన శాస్త్రం అవుతుంది. కాంట్. ఉన్నత గణిత జ్ఞానం లేకపోతే భౌతిక లేదా సాధారణ రసాయన శాస్త్రంలో ఇటీవల వచ్చిన అభివృద్ధిని అనుసరించడం ఇంచుమించు సాధ్యం కాదు. వీరి ఎవరి అభిప్రాయం? బెర్తలాట, న్యూటన, జేడబ్ల్యూ మెల్లరా, బెకన? మెల్లర్. ఉన్నత గణిత జ్ఞానం లేకపోతే భౌతిక లేదా సాధారణ రసాయన శాస్త్రం భౌతిక రసాయన శాస్త్రంలో ఇటీవల వచ్చిన అభివృద్ధిని అనుసరించడం ఇంచుమించు సాధ్యం కాదని చెప్పింది జేడబ్ల్యూ మెల్లర్.
మొక్కలు జంతువుల పెరుగుదలను ఎలా సూచిస్తారు? పట్టికల రూపంలోనా, వచన రూపంలోనా, రేఖా చిత్రాల ద్వారా, చిత్రాల ద్వారానా? రేఖా చిత్రాల ద్వారా. సాంఖ్యక శాస్త్రం వలన కలన గణితాలను ఉపయోగించి వేటిని వర్గీకరణ చేయటం జరుగుతుంది? రక్తంలో హిమోగ్లోబిన్, నీరు శాతాన్న, మొక్కలు, చెట్టులు, ఆకులు, పువ్వులు లక్షణాలన, శరీర బరువు, ఎత్తుగల సమన్వయ పట్టికన, జంతువు మొక్కలు, జంతువు పెరుగుదలన? సాంఖ్యక శాస్త్రం కలన గణితాలను ఉపయోగించి వేటిని వర్గీకరణ చేయటం జరుగుతుందంటే మొక్కలు, చెట్లు, ఆకులు, పువ్వులు లక్షణాలను. జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? డార్విన్, పాస్టర్, జాన్ గ్రెగర్ మెండల్, లెన్నియస్. జాన్ గ్రెగర్ మెండల్. భూమధ్యరేఖ భూభ్రమణం అధ్యయనంలో గణితం ఎందుకు అవసరము? ఎందుకంటే ఖచ్చితమైన గణనల కోసం. ప్రసారాల సంయోగాల రహస్య వ్యాయామం. కాంట్, లైబ్నిజ్, బెర్తలాట్, తార్నడైక్. ప్రసారాల సంయోగాల రహస్య వ్యాయామం, లైబ్నిజ్. గణితంలోని సౌష్ఠవ ధర్మంపై ఎక్కువగా ఆధారపడి ఉండేవి. సౌష్ఠవ ధర్మంపై చిత్రలేఖనమా, నాట్యమా, సంగీతమా, ఆకారాల? గణితంలోని సౌష్ఠవ ధర్మంపై ఎక్కువగా ఆధారపడి ఉండేది చిత్రలేఖనం. వర్షపాతం, వాతావరణ వివరాలను సాధారణంగా ఎలా చూపిస్తారు? రేఖాచిత్రాలు, బార్ గ్రాఫులుగా. బీజగణితాన్ని సాధారీకరించబడిన దాన్ని ఏ గణితం అంటారు? బీజగణితాన్ని సాధారణీకరించబడిన గణితాన్ని ఏమంటారు? త్రికోణమితినా, రేఖాగణితమా, అంకగణితమా, సంవర్గమానమా? అంకగణితం. బీజగణితాన్ని సాధారణీకరించబడిన అంకగణితం అంటారు. జ్యామితి బీజగణితం సమ్మేళనంగా దేనిగా భావించవచ్చు? అంకగణితమా, త్రికోణమితినా, రేఖాగణితమా, మాత్రికరణ? జామితీయ బీజగణితాన్ని సమ్మేళనంగా ఏ గణితంగా చెప్పవచ్చు అంటే త్రికోణమితి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా 2 కోణాల లంబకోణం నిర్ధారించటం ఏ విధానం? నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, ఆగమన? ఆగమన. ఒక సరళరేఖపై ఒక బిందువు వద్ద ఏర్పడే అర్ధతలంలో కోణం 180 డిగ్రీలు. అలాగే స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, వృత్త పరిధి, దీర్ఘచతురస్రం వైశాల్యం పై 2 విధానాలు కనుక్కుంటారు. ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అది ఆగమన, నిగమన, సంశ్లేషణమా, తార్కిక విధానమా? పై 2 నిగమన పద్ధతి ద్వారా కనుక్కుంటాం. ప్రిన్సిపియా మ్యాథమెటికా గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? బెర్ట్రాండ్ రస్సెల్, బెంజమిన్ పీర్స్. బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్వుడ్, హెన్రీ పాయింట్కేర్. ఏఎన్ వైట్వుడ్, హెన్రీ పాయింట్కేర్, లియోపార్డ్ క్రోనేకర్. బెర్ట్రాండ్ రస్సెల్, బెర్నార్డ్ రస్సెల్ అండ్ ఏఎన్ వైట్వుడ్. విద్యార్థులలో ఒక సమస్యను సాధించమనే భావన, సంతృప్తి, ఆత్మస్థైర్యం ఏ విషయం ద్వారా సాధిస్తారు? గణిత శాస్త్రం ద్వారా. సమాజంలో ఒక వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించటానికి సంబంధించింది జ్ఞానం, అవగాహన, నైపుణ్యం. పైవన్నీ. సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు మొదలైన వాటి ఆవర్తనాలు ఏ శాస్త్ర సూత్రాలపై ఆధారపడి పనిచేస్తాయి? భౌతిక శాస్త్రమా, గణిత శాస్త్రమా, సాంఘిక శాస్త్రమా, నాట్య శాస్త్రమా? గణిత శాస్త్రం. గణిత శాస్త్ర వినియోగంలో అవరోధం కానిది? ఆసక్తికరమైన బోధనా పద్ధతులు.
ఓకేనండి, ఇంతవరకు 100 బిట్స్ MCQ తయారు చేసి ఇచ్చినామండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సైకాలజీ ఉందండి, ఇప్పుడు మళ్ళీ తర్వాత విద్యా దృక్పథాలు ఇవి మొత్తం కంప్లీట్ చేస్తాను. టెక్స్ట్ బుక్లో ఏనండి మొత్తం. ప్లీజ్ మీకు ఇంకా ఎలా కావాలో చెప్తే ఆ విధంగా తయారు చేసి ఇస్తానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.